ఇండియన్స్ ఇల్లులు ఎప్పుడు కొన్నారు యూఎస్లో? అంటే ఎప్పుడు కొనడం స్టార్ట్ చేసారు అంటే, నా లెక్క ప్రకారం 2015లో H4EAD వచ్చే వరకే అసలు ఇల్లులు వెరీ వెరీ 1% ఆఫ్ ది ఇండియన్స్ కూడా ఇల్లులు కొనలేదు నా అంచనా ప్రకారం. H4EAD వచ్చిన తర్వాత, H4EAD జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 2018 వరకు కొన్ని సేవింగ్స్ వచ్చి, అంటే ఇద్దరు పనిచేయడం వల్ల 2018 నుండి ఇల్లులు కొనడం స్టార్ట్ అయింది. మోర్ పీపుల్, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ హోమ్ ఓనర్షిప్ అనేది పెరిగింది. ఆఫ్టర్ కోవిడ్, ఓకే, అప్పటి ఇంకా మోర్ ఇద్దరు చాలా ఇయర్స్ పనిచేసి ఉన్నారు కాబట్టి, అండ్ H4EAD ఈజీ అయిపోయింది అందరికీ. మార్కెట్‌లో మోస్ట్ రీసెంట్ టైమ్‌లో కొన్ని సారా గొంజాలెస్ ఆమె ఒక వీడియో పెట్టింది కదా! దానిలో కొన్ని జాబులు పోస్ట్ చేసి దానికి ఓన్లీ H4EAD అని చెప్పి పెట్టిర్రు కదా! అట్లాంటి జాబులు థింగ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే. ఓన్లీ H4EAD అని చెప్పిన వాటివి చెప్పినవి. అట్లా H4EAD కొంచెం జాబ్ ఈజీ అయిపోయింది కంపేర్ విత్ ఎనీబడీ ఎల్స్ ఇంక్లూడింగ్ H1B. H1Bతో కంపేర్ చేసినా కూడా H4EADకి ఈజీ జాబ్ కొట్టడం అనేది ఈజీ అయిపోయింది. సో, ఆ జాబ్స్ ఇద్దరికీ ఉండడం వల్లనే ఆఫ్టర్ కోవిడ్ కూడా టూ మచ్‌గా కొన్నారు ఇల్లులు. సో, ఓవరాల్‌గా H4EAD పోతే, ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ థింగ్ ఇండియన్ క్రౌడ్ ఎక్కడెక్కడైతే చాలా ఎక్కువ ఇల్లులు కొన్నారో అక్రాస్ ద కంట్రీ, అది డాలస్ కావచ్చు, ఆస్టిన్ కావచ్చు, ఇంక ఎనీ ప్లేసు ఇండియన్ క్రౌడ్ హెవీగా ఇల్లు కొని హెవీగా సెటిల్ అయిన ఏరియాస్‌లో రియల్ ఎస్టేట్ పడిపోతది. ఇది నా పర్సనల్ ఒపీనియను. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తేనే టెక్సాస్‌లో మంత్లీ గడపడం చాలా కష్టంగా ఉంది ఇల్లున్నోళ్ళకి. ఓకే. ఎందుకు కష్టంగా ఉందంటే, ఈడున్న ప్రాపర్టీ ట్యాక్స్‌కి ఒక 500కే ఇల్లు కొన్నా కూడా నువ్వు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర $4,000 నుండి $5,000 పేమెంట్ కట్టాలి. మెజారిటీ ఆఫ్ ద యావరేజ్ ప్రైస్ పీపుల్ జనాలు కొన్నది 600 యావరేజ్ ప్రైస్ పెట్టి కొన్నారు లాస్ట్ 5 ఇయర్స్‌లో. అంటే వాళ్ళకి 5,000 ప్లస్ పేమెంట్ ఉంది. అండ్ ఇల్లు మెయింటెనెన్స్ అవి ఇవన్నీ ప్రాసెస్‌లో ఒకరి సాలరీ అయిపోయి రెండో పర్సన్ సాలరీ కూడా ఓ 30% ఆర్ 20% ఖర్చు అయిపోయే పాసిబిలిటీ ఉంది. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకరి జాబ్ ఊడిపోయింది H4EAD లేక అంటే, వాళ్ళు అదర్ పర్సన్‌కి వచ్చే జాబ్ సాలరీతో ఇల్లు, పిల్లలు, ఫుడ్డు, ఎక్స్‌పెన్సెస్, కార్లు, ఇన్స్యూరెన్స్‌లు ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి నా అంచనా ప్రకారం H4EAD పోతే ఫస్ట్ జరిగే థింగ్ ఏందంటే, ఇండియన్ క్రౌడ్ ఎక్కడ హెవీగా ఉందో అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతది.